మనం ఇప్పుడు FCLS మాడ్యూల్ దగ్గరికి వచ్చాం. ఈ మాడ్యూల్ ఏంటంటే ELP 402 ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఆఫ్ హై వాల్యూ హార్టికల్చర్ క్రాప్స్. మన వాళ్ళు ఇక్కడ క్రైసాంథమం ఫ్లవర్స్ని గ్రో చేస్తున్నారు. హై వాల్యూ క్రాప్స్ని ఎప్పుడు మనం ప్రొటెక్టెడ్ స్ట్రక్చర్స్లోనే గ్రో చేస్తాం. వీడియోలో కనిపిస్తున్నది ఏంటంటే షేడ్ నెట్. షేడ్ నెట్లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి, 25%, 50%, 75% అని. అందులో ఇది 50% షేడ్ నెట్. 50% షేడ్ నెట్ అంటే 50% లైట్ని అలో చేస్తుంది అండ్ 50% షేడ్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్రైసాంథమంని గ్రో చేస్తున్నారు. ప్రజెంట్ అవన్నీ వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి మనకు అంత డిఫరెన్స్ తెలియదు. ఈరోజు 1919 ఫెర్టిలైజర్ని ఫోలియర్ అప్లికేషన్ చేశారు. ఈ సొల్యూషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే 2 grams ఆఫ్ 1919ని 1 liter ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలి. స్ప్రేయర్ కెపాసిటీ వచ్చేసి 15 liters. సో 30 grams ఆఫ్ 1919ని 15 liters ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి స్ప్రేయర్లో ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈరోజు స్ప్రే చేసిన 1919లో 19 grams N, 19 grams P, 19 grams K ఉంటుంది ప్రతి 100 గ్రాములు. 1919 అనేది బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్. వీటి ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసరికి నైట్రోజన్ వెజిటేటివ్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రెండోది ఫాస్ఫరస్ రూట్ డెవలప్మెంట్ అండ్ వెల్ యాంకరేజ్ని పెంచుతుంది. మూడోది పొటాషియం అనేది క్వాలిటీ అండ్ యాంటీ స్ట్రెస్ ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇక్కడ పీస్ లిల్లీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటి ఫ్లవర్ అయితే చూడడానికి ఎలా ఉంటుంది, వైట్ కలర్లో. ఇంకా ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాంట్ స్పెషాలిటీ ఏంటంటే దీనికి వాటర్ నీడ్ ఉన్నప్పుడు లీవ్స్ అన్ని డౌన్వర్డ్స్ డ్రూప్ అయిపోయి కనిపిస్తాయి అండ్ మనం వాటరింగ్ చేసిన ఫ్యూ అవర్స్కి ప్లాంట్స్ మళ్ళీ ఫ్రెష్గా స్టాండ్ అయిపోయి కనిపిస్తాయి. గ్రీన్ కలర్ ఫ్లవర్ లా కనిపిస్తుంది కదా, ఈ ప్లాంట్ నేమ్ ఏంటంటే లిలియం. ఈ ప్లాంట్ యొక్క ఫ్లవర్స్ చూడడానికి ఇలా ఉంటాయి. ఇందులో డిఫరెంట్ కలర్స్ అండ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఈ ప్లాంట్స్ మీద ప్రెజెంట్ మా PhD మ్యామ్స్ రీసెర్చ్ చేస్తున్నారు.